హాయ్ హలో నేను మీ రివ్యూ సెలెక్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి ఒక బృందావనం. కంటెంట్ బాగుంటే చాలా చిన్న సినిమాలు పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తారు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో నూతన నటీనటులతో తెరకెక్కించిన సినిమాలు ఎక్కువయ్యాయి. వాటిలో చాలా మేరకు విజయం సాధించాయి కూడా. అలా వచ్చిన మరో చిన్న చిత్రమే ఒక బృందావనం. నూతన నటీనటులు బాలు, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీరాజా, రూపలక్ష్మి నటీనటులు నటించారు. సత్య దర్శకత్వంలో కిషోర్ తోటకొండ, వెంకట్ రాగేటి, మనోజ్ ఇందుపూర్ నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో అనేది రివ్యూలో చూద్దాం. కెమెరామెన్ రాజా విక్రమ్ ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా అమెరికాకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. మహి చనిపోయిన వాళ్ళ అమ్మ చేయాలనుకున్న డాక్యుమెంటరీని తీయాలనుకుంటుంది. దీనికోసం పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని ఇంటి నుంచి బయటకు వస్తుంది. అనాథ అయిన నైనిక తన ప్రతి క్రిస్మస్ బహుమతులు పంపిస్తున్న జోసఫ్ అంటే మన శుభలేఖ సుధాకర్ని కలిసి తన పేరెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం అనాథ ఆశ్రమం నుంచి పారిపోవాలనుకుంటుంది. ఈ ముగ్గురు విధి కారణంతో కలుస్తారు. మహి తన డాక్యుమెంటరీకి కెమెరామెన్గా రాజాను తీసుకుంటుంది. జోసఫ్ని కల్పిస్తామని చెప్పి నైనిక డాక్యుమెంటరీ వీడియో తీసేందుకు ఒప్పిస్తారు. అసలు ఈ డాక్యుమెంటరీ దేని గురించి, చివరకు అది పూర్తయిందా లేదా, అమెరికాకు వెళ్ళాలనుకున్న రాజా కోరిక నెరవేరిందా, నైనికాకు జోసఫ్ ఎందుకు బహుమతులు పంపిస్తున్నాడు, చివరికి జోసఫ్ నైనిక కలిసిందా లేదా అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సింది. ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం చేసిన ఎమోషనల్ జర్నీ ఒక బృందావనం మూవీ. కథపరంగా ఇది రొటీన్ అయిన కథనం, స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకునేలాగా ఉంటుంది. విధానంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసింది అనిపించిన అంతా చాలా ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. 3 పాత్రలు పరిచయం చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఈ ముగ్గురు కలిసాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ఎమోషనల్ సీన్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్లో జోసఫ్ను వెతుక్కుంటూ ఈ ముగ్గురు చేసే